పీజీ ఎలక్ట్రోప్లాస్ట్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏసీలు కొనడం ఎక్కువైనా, తర్వాత వాషింగ్ మిషన్స్ కొనడం ఎక్కువైనా ఈ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రానిక్స్లో కూడా ఉన్నారండి. అంటే టీవీ అసెంబుల్ చేసి దాంట్లో కూడా ఉన్నారు. అయితే అది చాలా తక్కువ పర్సంటేజ్, 13% ఉంది. అయితే వీళ్ళు అన్ని సెగ్మెంట్లో హయ్యెస్ట్ గ్రోత్ అదే ఉందని ఇంట్రెస్టింగ్గా హయ్యెస్ట్ గ్రోత్ అదే ఉంది. చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది, హయ్యెస్ట్ గ్రోత్ ఉంది. బట్ ఏదేమైనప్పటికి కూడా సో అది పక్కన పెట్టినా కూడా ఓవరాల్గా ఇటువంటి కంపెనీస్కి ఏంటి అంటే వాల్యూమ్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, మార్జిన్స్ తక్కువ ఉంటాయండి. లాస్ట్ క్వార్టర్లో బాగా ఈ స్టాకు భారీగా పడింది. దానికి కారణం ఏంటి అంటే రెవెన్యూస్ అనుకున్నట్టుగా రాలేదు. 21 క్రోర్స్ నుంచి క్రోర్స్ లాస్ట్ ఇయర్ ఉంటే ఇప్పుడు లేటెస్ట్ అంటే 3 months బ్యాక్ వచ్చిన రిజల్ట్స్ అనమాట 1504 క్రోర్స్ వచ్చాయి. అంటే ఓవరాల్ గ్రోత్ ఉంది, అయినా కూడా ఈ ఇటువంటిది కాదు. ఇంకా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసి